అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. చాలామంది సైలెంట్గా ఉంటుంటారు. సో వాళ్ళకి సంబంధించి కొన్ని లక్ష్యాలు చాలా కష్టపడి సంపాదించాం. అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటి, వాళ్ళ క్లోజ్గా ఉండే వాళ్ళతోనే చాలా సరదాగా ఉంటారు, సైలెంట్గా ఉండే వాళ్ళ లక్షణాలు. రెండోది, ఇటువంటి వాళ్ళకి ఇద్దరు ముగ్గురు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారు. మూడోది, వీళ్ళు చాలా తక్కువగా నవ్వుతూ ఉంటారు, కానీ వాళ్ళు నవ్వితే చాలా అందంగా ఉంటారు. నాలుగోది, వీళ్ళకి సిగ్గు ఎక్కువ, కళ్ళలో కళ్ళు పెట్టి చూడటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఐదవది, వీళ్ళు తమ ఫీలింగ్స్ని, బాధలను తమలోనే దాచుకుంటారు. ఆరోది, వీళ్ళది ఒక ప్రత్యేక వర్గం అని చెప్తా ఉన్నారు. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. సో విద్య విజ్ఞానాన్ని పెంచుతుంది. చదువుకోవడం ద్వారా వాళ్ళు కొంతమంది సైలెంట్ ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు, కొంతమంది వసపోసిన నసపెట్టలాగా వాగుతూనే ఉంటారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాతావరణం ప్రకారం వాళ్ళు ఆ విధంగా వ్యవహరించడానికి ఆస్కారం ఉందనేది నేను సైంటిఫిక్గా నాకున్నటువంటి అభిప్రాయం. కొంతమంది తక్కువ మాట్లాడే వాళ్ళకి అడిగి ఏదని, ఎక్కువ మాట్లాడే వాళ్ళకి వసపోసారని అట్లా రకరకాలుగా అంటారు. నేను శాస్త్రీయంగా నాకు తెలిసిన మేరకు సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు, ఎవరైతే పుట్టి పెరిగిన వాతావరణం, చదువుకున్న వాతావరణమే తర్వాత భవిష్యత్తులో వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్లనే వాళ్ళు మరీ సైలెంట్గా ఉండటం, మూడీగా ఉండటం, సమస్యలు వస్తే కొంతమంది స్పోర్టివ్గా తీసుకుంటారు, సమస్య వస్తే కొంతమంది డెలికేట్గా తట్టుకోలేరు. నేను ఒక సర్వేది ఈ సందర్భంలో చెప్తాను. సర్వే సారాంశం ఏంటంటే, పెద్దలారా, మిత్రులారా, ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఉంటే ఒక ఇంటికి వెళ్ళాం సర్వేకి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ ఇంట్లో అతను మామూలుగా వ్యవసాయ కూలీగా ఉన్నాడు, ఆ తమ్ముడు. అతను ఇంటికి పోతే అతనికి ఒక 60,000 అప్పు ఉందట. రోజు కూలికి పోవాలా, ఇల్లు గడవాలా, పిల్లలు చదివించుకోవాలా, 20,000 అప్పు తీరాలా, వాంబో సార్ ఇంత అప్పు నా జీవితంలో తీర్చలేస్తున్నాను అని ఫీల్ అవుతున్నాడు. అదొక ఫీలింగ్. వాళ్ళ యొక్క స్పోర్టివ్నెస్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అదే వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో ట్రాక్టర్ ఉన్నది, అదేవిధంగా మంచి ఇల్లు ఉన్నది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సర్వే పర్పస్లో అతనికి సుమారుగా ఒక 10 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయి. ఇవన్నీ తీర్చాలంటే చాలా టైం పడుతుంది కదా అన్నాను నేను వీళ్ళ బ్రదర్ని. ఫస్ట్ చెప్పాడు కదా ఈ డబ్బులు ఎలా అప్పు తీర్చాలని, కొద్దిపాటి అప్పుని. సో ఆయనకు 10 లక్షలకు పైగా అప్పున్నా, ఎట్లా సార్ మరి ఇంత అప్పుని ఎలా తీరుస్తాడు? అవి ఏముందండి, కొట్టేస్తాను, ఈ ట్రాక్టర్ తోలుతాను, వ్యవసాయం చేస్తాను, కౌలు కూడా తీసుకొని చేస్తాను, అప్పు మొత్తం తీరిపోదు సార్, పెద్ద దానికి భయపడేది. అంటే వాళ్ళ ఫీలింగ్స్, మనసులో ఇన్నర్లో ఉన్నటువంటి ఫీలింగ్స్, వాళ్ళు చదువుకున్న వాతావరణం, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాతావరణాలే వాళ్ళ జీవితంలో తర్వాత ప్రభావితం చేస్తే, దాంతో పాటు వాళ్ళ అభిమాన నాయకులు, లేకపోతే అభిమాన హీరోలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెంచి పెద్ద చేసినటువంటి పేరెంట్స్ యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆ పిల్లలు మీద ఉంటుందా, ఈ పిల్లలే రేపటికి పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి ఉంటుందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, సైంటిఫిక్గా చూసినప్పుడు వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళ చదువులో వాతావరణం, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టే సైంటిఫిక్గా పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారనేది, వాళ్ళ బిహేవియర్ ముందుకు వెళ్తూ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.